నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. ఆలయ విశిష్టత. సమస్త జీవకోటిని నవచైతన్యంతో నడిపించే దేవాది దేవుడు వెలిసిన ఓ అద్భుతమైన ఆలయం అది. ఇంద్రాది దేవతలకి దారి చూపిన దివ్యధామం. ఏకసాలి గ్రామశిలతో రూపుదిద్దుకున్న మహాభాస్కర క్షేత్రం సాక్షాత్తు దేవేంద్రునిచే నెలకొల్పబడిన మహిమగల దేవాలయం. కల్లార స్వామిని చూసిన కలుగును కోట్ల జన్మల పుణ్యఫలం. వద్దన్న చెంత చేరును సిరి సంపదల సౌభాగ్యం. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ప్రత్యక్ష దైవం, సర్వ సౌఖ్యాలు ఇచ్చే ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి. నేటి ఆలయ విశిష్టతలో భాగంగా ఆ ఆదిత్యుడి గురించి తెలుసుకుందాం. లోకబంధువు అయిన ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. దేశంలోనే వెలిసిన ప్రాచీనమైన సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వయంభుగా వెలిసిన ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం. శ్రీకాకుళం పట్టణానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయంలో సూర్య భగవానుడి విగ్రహాన్ని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్టు పద్మపురాణం చెబుతోంది. ఆలయ నిర్మాణం ద్వాపర యుగంలో జరిగినట్టు ఆధారాలున్నాయి. ఆదిత్యుని పేరుతో ముడిపడి ఉన్న అరసవల్లి క్షేత్రం అసలు పేరు హర్షవల్లి. కాలక్రమేణా హర్షవల్లి అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఘనమైన చరిత్రే ఉందని స్థల పురాణం చెబుతోంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. కానీ చరిత్ర ఆధారాలు పరిశీలిస్తే అరసవల్లిలోని శ్రీ సూర్య దేవాలయాన్ని కళింగ రాజ్యపాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ క్రీస్తు శకం 545లో నిర్మించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అతని వారసులు స్వామివారి సేవలో తరించారట. అలా తూర్పు గంగ వంశం వారసులే నేటికి ఆలయ అర్చకులుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే గంగలు పతనమైన తర్వాత గజపతులు పరిపాలనలోకి వచ్చారు. అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనేక ఆలయాలను సంరక్షించారు. 1599లో హజరత్ కూలీ కుతుబ్ షా శ్రీకూర్మం వరకు దండయాత్ర చేసి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ 5వ సంపుటం చెబుతోంది. అతని వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు దండయాత్ర గురించి ముందే తెలుసుకుని ఆలయంలో మూల విరాట్ను ఒక బావిలో పడేశారట. తర్వాత 1778లో ఎలమంచిలి పుల్లాజీ అనే అతను బావిలోని సూర్య భగవానుని మూల విరాట్ను బయటకు తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. అతని తర్వాత ఇప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై గోపురం పడగొట్టి దక్షిణాది పద్ధతిలో కాకుండా ఓడ్రా అంటే ఒడిశా సంప్రదాయంలో ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువుదీరడంపై మరో స్థల పురాణం కూడా ఉంది. కురుపాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరారట. వింధ్యా పర్వతాలు దాటి దండకారుణ్యం అధిగమించి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతానికి వచ్చాడు. అప్పటికి కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుంచి విముక్తి చేయవలసిందిగా బలరాముని ప్రార్థించగా అతను తన ఆయుధమైన నాగలిని భూమిపై నాటి నాగావళి నది వచ్చేటట్టుగా చేశాడని, ఇదే క్రమంలో నాగావళి నది తీరంలో బలరాముడు 5 విశిష్ట శివాలయాలను నిర్మించాడని చెబుతారు. అందులో ఒకటి శ్రీకాకుళంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు. ఇదే క్రమంలో ఇంద్రుడు కూడా ఇక్కడి మహాలింగాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే అప్పటికే దర్శన సమయం దాటిపోవడంతో ఇంద్రుడిని నందీశ్వరుడు అడ్డుకుంటాడు. ఇంద్రుడు ఆగ్రహంతో ఘర్షణకు దిగుతాడు. దీంతో నందీశ్వరుడు తన కొమ్ములతో ఒక విసురు విసురుతాడు. నందీశ్వరుడి దాటికి ఇంద్రుడు కొంత దూరంలో పడిపోతాడు. అలా ఇంద్రుడు పడిన ఆ స్థలమే అరసవల్లిలోని ఇంద్ర పుష్కరిణిగా చెబుతారు. అయితే సర్వశక్తులు కోల్పోయి ఇంద్రుడు సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు. వెంటనే ప్రత్యక్షమైన ఆదిత్యుడు నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని ఇంద్రుడికి చెబుతాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో అక్కడ తవ్వగా అచ్చట సూర్య భగవానుడి విగ్రహం లభిస్తుంది. దాంతో పాటు ఉషా, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభిస్తాయి. దీంతో అక్కడ ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ తర్వాత ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకుని జన్మ పునీతం చేసుకున్నారని చెబుతారు. అలా ఇంద్రుడు నిర్మించిన ఆనాటి ఆలయమే నేటి అరసవల్లి క్షేత్రం అంటారు భక్తులు. అరసవల్లి ఆలయంలోని గర్భగుడిలో ఏడాదికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూల విరాట్టుపై పడేలా నిర్మించారు. ఉషా, పద్మిని, ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. ఆదిత్యునికి సూర్యకిరణాలు తాకిన రోజు ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. సకల జీవులకు సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆదిత్యుని 2 చేతులు అభయముద్రలోనే ఉంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే ముఖ్యంగా మాఘ, వైశాఖ, కార్తీక నెలల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా రథసప్తమి రోజు భక్తులు లక్షల స్వామివారిని దర్శించుకుంటారు. ఇంతటి మహిమగల ఆదిత్యుని క్షేత్రానికి వెళ్లడానికి రవాణా సౌకర్యాలున్నాయి. శ్రీకాకుళానికి అన్ని ప్రాంతాల నుంచి విరివిగా బస్సు సర్వీసులున్నాయి. విశాఖపట్నం నుంచి ప్రతి 30 నిమిషాలకు నాన్ స్టాప్ బస్సు సౌకర్యం ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా అరసవల్లి చేరుకోవచ్చు. అలాగే 106 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి బస్సుల ద్వారా అరసవల్లి చేరుకోవచ్చు. ఇది వాళ్ళ ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.